అనగనగా ఒక సుందరమైన అడవిలో తెలివివైన నక్క, భయపడే ఎలుక మరియు శక్తివంతమైన ఏనుగు నివసించేవి. ఒక కరువు తాకడం వలన నది ఆరిపోయింది. తద్వారా అడవిలోని జంతువులంతా కష్టపడటం ప్రారంభించాయి. నక్క అడవిలో నీటి కోసం నిరంతరం వెతుకుతుంది. ఒక రాతి గుహలో లోతైన రహస్య నీటి నిల్వను కనుగొంటుంది. నక్క ఆ నీటిని ఒక్కదానిగా కాపాడలేనని అర్థం చేసుకుని పథకం రచించడం ప్రారంభిస్తుంది. నక్క నీటిని కాపాడటానికి ఎలుకను కలుసుకుంటుంది. స్నేహితుడా, నీరు నేను కనుగొన్నాను. నీరు నీకు కావాలంటే ఎవరైనా వస్తే నాకు హెచ్చరిక ఇవ్వు. నీకు నీటిని పంచుతాను అంటుంది నక్క. ఎలుక మొదటగా శంకిస్తుంది. కాని దాహం భయంతో ఒప్పుకుంటుంది. నక్కతో ఒప్పందం చేసిన తర్వాత ఎలుక ఒక ప్రశ్న అడుగుతుంది. ఏనుగు గురించి అతనికి కూడా నీరు కావాలి కదా అని అంటుంది. నక్క చిరునవ్వుతో సమాధానమిస్తుంది. ఏనుగు చాలా పెద్దది. గుహలోకి అతను రావడం అసాధ్యం. అతను నీరు ఎక్కడ ఉందో తెలిసినా ఉపయోగం లేదు. ఎలుక గుహ బయట పహరా కాస్తుంది. ఎవరైనా రావడం గమనిస్తే ఎలుక నక్కను హెచ్చరిస్తుంది. నక్క తన తెలివితో ఇతర జంతువులను భయపెడుతుంది. నక్క మరియు ఎలుక బాగా జీవిస్తుంటాయి. కాని అడవిలోని మిగిలిన జంతువులు నీటికోసం నరకం అనుభవిస్తాయి. ఒకరోజు శక్తివంతమైన ఏనుగు గుహ బయటకు చేరుకుంటుంది. గుహలో నుండి నక్క నవ్వుతూ అంటుంది, మీ శక్తి ఎంత ఉండినా దీని ముందు అది పనికిరాదు. ఏనుగు నెమ్మదిగా సమాధానం ఇస్తుంది. నక్కా, నీ తెలివి గురించి విన్నాను. కాని శక్తి లేదా తెలివి కంటే ఐక్యత గొప్పదని నీకు ఎప్పుడైనా అర్థమైందా? నక్క క్షణం పాటు ఆశ్చర్యపడి తర్వాత మాట్లాడటం మానేస్తుంది. నక్క మరియు ఎలుక గుహ బయట అనేక అడుగుల శబ్దం వింటాయి. పక్షులు, జింకలు, కోతులు మరియు మరెన్నో జంతువుల గుంపు గుహ వద్దకు చేరుకుంటాయి. ఇవి ఎవరో ఒకరి నాయకత్వంలో వచ్చాయి. ఒక రహస్యమైన గొంతు, మరొక వ్యక్తి, వారికి ప్రేరణ ఇచ్చింది. జంతువులంతా కలిసి పనిచేస్తాయి. కోతులు గుహ ప్రవేశాన్ని విస్తరించడానికి కొమ్మలను తెచ్చి సాధనాలను తయారు చేస్తాయి. పక్షులు గగనతలంలో నుండి గుహ చుట్టూ చూస్తాయి. జింకలు పని సులభం చేసే మార్గాలను సాఫీ చేస్తాయి. చివరకు ఏనుగు తన శక్తితో గుహను విస్తరిస్తుంది. గుహాప్రవేశం విస్తరించడంతో ప్రతి జంతువు నీటిని అందుకుంటుంది. అడవిలోని అందరికీ నీరు పంచబడుతుంది. నక్క మరియు ఎలుకకు మిగిలిన జంతువులతో కలిసి పనిచేయడం తప్పదు. నక్క మరియు ఎలుక తమ స్వార్థాన్ని గుర్తించుకుని చింతిస్తాయి. వారు ఇతర జంతువులతో నీటిని పంచుకుంటారు. ఐక్యత మరియు దయ విలువను తెలుసుకుంటారు.